ముచ్చెర్ల సత్యనారాయణ గారి గురించి మాట్లాడాలంటే భయము, బాధ, ఆనందం, దుఃఖం, కన్నీరు అన్నీ కలగలిపి ఈ 273 పేజీల పుస్తకము 83 సంవత్సరాల జీవితాన్ని ఒక 10-15 నిమిషాల్లో సభ పర్మిషన్ అధ్యక్షులు పర్మిషన్ ఇస్తే కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా కూడా ముత్యాల్లాంటి సత్యాలు, సత్యాల్లాంటి సత్యన్న మాటలు దాచిపెట్టిన చరిత్ర ఎప్పటికీ ఎవరు చెరిపేయలేరు. పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, డబ్బా కొట్టేటోళ్ళ చరిత్రని రాయొచ్చు. కానీ ఈ తెలంగాణ 68 ఏళ్ల ఉద్యమానికి పునాదిరాయి, బొడ్రాయి లాంటి ముచ్చెర్ల సత్యన్న గురించి కొన్ని నిజాలు, నా వయసు చిన్నదే, ఒక సాహసమైన ప్రయత్నం చేస్తున్నా. దయచేసి పెద్ద మనసుతో ఇక్కడున్న పెద్దలంతా కూడా నన్ను ఏమైనా పొరపాటు చేస్తే క్షమించండి. తెలంగాణ తొలితరం ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ వైతాళికుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ సంగంరెడ్డి సత్యనారాయణ గారు ప్రజలంతా అభిమానంతో ముచ్చెర్ల సత్యన్నగా పిలుచుకుంటారు. 92వ జయంతి సభలో మాట్లాడే అవకాశం నాకు దక్కడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ముక్కోటి దేవతలు ఆశీర్వదించిన ముచ్చెర్ల సత్యనారాయణ గారి కొడుకు పృథ్వీరాజన్న నాకు ప్రకృతి ఇచ్చిన అన్నగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఇది పూర్తిగా ఒక అకాడమిక్ రీసెర్చ్ ఓరియంటెడ్లో నేను ఒక వారం రోజుల పాటు ఈ పుస్తకాన్ని, చరిత్రని అధ్యయనం చేసి 2001లో ముచ్చెర్ల సత్యనారాయణ గారితో పరిచయమైన దగ్గర నుంచి 16 సంవత్సరాలు ఆయనతో ప్రత్యక్షంగా ఒక నాన్నలాగా, ఒక పెదనాన్నలాగా, ఒక బాపులాగా ఉన్న సన్నిహితంతో కేవలం వాస్తవాలని, యథార్థ ప్రూఫ్స్తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. కాలం చాలా విచిత్రమైంది. తెలంగాణ భూమిపుత్రులకు జరుగుతున్న అన్యాయంపై 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అంటే 68 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది పోరాట యోధులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది అమరులైనారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులారా. అయితే ఈ సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రను రికార్డు చేయడంలో చాలా పొరపాట్లు జరిగాయి. నిజమైన హీరోలు, త్యాగధనులు, పోరాట యోధులు జీరోలు అయిపోతున్నారు. జీరోలే హీరోలుగా, అవాస్తవాలే చరిత్రగా చెలామణి అవుతున్న ప్రస్తుత పరిస్థితులలో అసలైన నిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ హాజరైన మేధావులందరి మీద ఉంది. సత్యాన్వేషణ జరగాల్సిందే. 68 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలోని పునాదిరాళ్ళన్నీ వెనక్కి తీయాల్సిందే. ఈనాడు గులకరాళ్లే పునాదిరాళ్లుగా చెలామణి అవుతున్నాయి. కాబట్టి అవాస్తవాలు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ముచ్చెర్ల సత్యనారాయణ గారి 92వ జయంతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలను మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హన్మకొండ పట్టణాన్ని ఆనుకొని ఉండే ముచ్చెర్ల గ్రామంలో 1933వ సంవత్సరంలో సంగారెడ్డి నర్సయ్య గారు, సంగంరెడ్డి నర్సమ్మ దంపతులకు ముచ్చెర్ల సత్యనారాయణ గారు జన్మించారు. 5 అన్నదమ్ముళ్ళు, 2 అక్కలు, 1 చెల్లి. అందరికంటే చిన్నవాడైన సత్యనారాయణ గారు జీవితాన్ని మనం లోతుగా పరిశీలిస్తే 83 సంవత్సరాల తన జీవితం అంతా నీతి నిజాయితీలతో బతికిన ఒక గొప్ప మానవతావాది మన ముచ్చెర్ల సత్యన్న గారు. ముచ్చెర్ల సత్యనారాయణ గురించి మాట్లాడాలంటే ఏమని చెప్పాలని అనుకున్నప్పుడు నేను రీసెర్చ్ చేసిన దాటిలో పద్యాలు, కవితలు, పాటలు, నటన, నాటకాలు, సంగీతం, సాహిత్యం, గానం ఆయన రాసిండు, పాడిండు. అంటే ఒక కవి అందామా, ఒక వైతాళికుడు అందామా, ఒక నాటకకర్త అందామా, ఒక సాహిత్యవేత్త అందామా, ఒక రాజకీయ నాయకుడు అందామా అంటే ప్రతి పదానికి ఆయన జీవితంలో ఆచరణకు అర్థం ఉంది. అంటే మీరందరూ కూడా ఈ 273 పేజీల పుస్తకం చదివితే ఒక 100 సార్లన్నా మానవత్వం ఉన్నోడు, మనిషి అనేటోడు ఏడుస్తూనే ఉంటాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు చదవడం స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా మనకి ప్రతి సీన్ టు సీన్ కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆర్తి దానిలో ఉంది. తెలంగాణ ఉద్యమ సజీవ జీవితానికి ముచ్చెర్ల సత్యనారాయణ గారు సజీవ సాక్ష్యం. తన సాహిత్యం అంతా బతుకు తెరువు కోసం కాదు, బతుకులను మార్చేందుకు వాడిండు. ప్రజల తలరాతను మార్చేందుకే సంగీతము, సాహిత్యాలు ఉండాలని చెప్పారు. ముచ్చెర్ల సత్యనారాయణ గారు తన ప్రాథమిక విద్యను తన సొంత ఊర్లైన ముచ్చెర్లలో అభ్యసించారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు హన్మకొండలోని లష్కర్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆయన చదువుకున్నది ఉర్దూ మీడియంలో. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే సత్యనారాయణ గారిలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. ఆ రోజుల్లో ప్రతి తరగతి నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకునేవాళ్ళు. అన్ని తరగతుల ప్రతినిధిగా ఎన్నికైన వారు స్కూల్ ప్రెసిడెంట్ ఎన్నుకునేవారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సత్యనారాయణ గారు తన ప్రత్యర్థి తిరుపతి రెడ్డి గారి కంటే 2 ఇంతలు ఓట్లు వచ్చి స్కూల్ ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. ఒక విధంగా చెప్పాలంటే సత్యనారాయణ గారి రాజకీయ రంగ ప్రవేశానికి స్కూల్ ప్రెసిడెంట్గా మొదలైందని చెప్పవచ్చు. ఒక స్కూల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయితే రాజకీయ కురువృద్ధుడైన హయగ్రీయాచారి వారు ప్రత్యేకంగా ముచ్చర్ల సత్యనారాయణ గారు స్కూల్ ప్రెసిడెంట్ని పిలిపించుకొని అభినందించారంటే ఆ రోజుల్లో ఇది ఎంతటి సంచలనమో గమనించండి. ఒక విద్యార్థి నాయకుడిని, ఒక జిల్లా కాంగ్రెస్ నాయకుడిని పిలిపించుకోవడం. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కోసం మల్టీపర్పస్ కాలేజ్ స్కూల్లో చేరారు హన్మకొండలో. సత్యనారాయణ గారు ఇంటర్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులలో చదివారు. సత్యనారాయణ గారికి కొత్తపల్లి జయశంకర్ గారు, నేరెళ్ల వేణుమాధవ్ గారు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్గా ఉండేవారు. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మైలురాళ్ళు మాత్రం మీ ముందు తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి పునాదిరాయి ముచ్చర్ల సత్యనారాయణ గారిని ఎందుకు అంటున్నామంటే, తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి ఎందుకు అంటున్నామంటే, అసలు తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుందని నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం 1952లో మొదలైంది. 1952లో నాన్ ముల్కీ ఉద్యమం మొదలు కావడానికి ముందు దానికి నేపథ్యంగా సత్యనారాయణ గారు పాఠశాలలో జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వెంకటరెడ్డి సార్ అనే ఒక లెక్కల మాస్టారు, ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, చిన్నప్పుడే పోలియో రావడంతో ఆయన ఒక అవిటితనం ఉంటుండే. ఆయన నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆంధ్ర మాస్టర్ గారి భార్య అవమానించింది ఆయన్ని. ఆ సంఘటన తర్వాత ఈ హై స్కూల్లో శేషావతారం అనే ఈ ఆంధ్ర ప్రాంత సారు లెక్కలు చెప్పేవాడు. ఈ గొడవని దృష్టిలో పెట్టుకొని మీ తెలంగాణ వాళ్ళకు అసలు లెక్కలే రావంటూ వెంకటరెడ్డి సార్ను అవహేళన చేసిండు శేషావతారం సారు. దీంతో విద్యార్థులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని లెక్కల సారు వెంకటరెడ్డిని ఏ విధంగా అవమానిస్తారని వెంకటరెడ్డి గారికి విద్యార్థులంతా సంఘీభావం చెప్పారు. ఈ సంఘీభావానికి వెంకటరెడ్డి సారు హాజరైనందుకు శేషావతారం సారు కలెక్టర్కి ఫిర్యాదు చేసి, అప్పటి కలెక్టర్ గారు కూడా ఆంధ్రావాడు కావడంతో ఈ సంఘటనతో వెంకటరెడ్డి సార్ని సస్పెండ్ చేశారు. ఇది 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కన్నా ముందు, నాన్ ముల్కీ గోబ్యాక్ కన్నా ముందు జరిగింది. ఎందుకు మనం ఇవాళ తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి పునాదిరాయి అంటున్నామంటే ఆ సంఘటన ఏ విధంగా దారితీసింది తెలవాలి. వాస్తవానికి ఈ లొల్లి చిన్నదే కావచ్చు, కానీ దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి బ్రతకవచ్చిండ్రో, తెలంగాణలో నీటి వసతి ఉన్న చోట అగ్గోకు భూములు కొన్నారు. అదే క్రమంలో ముచ్చర్ల, పెగడపల్లి మధ్య ఉన్న రెడ్డిపాలెం అనే కొత్త గ్రామాన్ని రూపొందించుకొని 2 గ్రామాల మధ్య ఉన్న రేగడి భూములన్నీ కొన్నారు. మిర్చి, పత్తి వంటి వ్యాపార పంటలు పండించి ఆర్థికంగా బలపడ్డారు. క్రమక్రమంగా తెలంగాణ భూమిపుత్రుల మీద, స్థానిక ప్రజల మీద పెత్తనం మొదలైంది. తెలంగాణ ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మాట తీరును అవహేళన చేయడం మొదలైంది. తెలంగాణ వారికి నాగరికత తెలియదు, అసలు వ్యవసాయమే రాదు, మా వల్లే అంటే ఆంధ్రోళ్ళ వల్లే నేర్చుకుంటుండ్రని చిన్నచూపు చూసేవాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో బతకడానికి వచ్చిన ఆంధ్ర ఉద్యోగస్తులు కూడా ఇక్కడి తెలంగాణ ప్రజలకు తెలివి తక్కువ వారని, తెలంగాణ వారికి ఏమీ తెలియదనే అహంభావంతో చులకన చేసేవాళ్ళు, చిన్నచూపు చూసేవాళ్ళు. అటువంటి వాడే ఈ శేషావతారం సారు. ఇట్లా పేరుకుపోయిన అసంతృప్తే విద్యార్థుల్లో ఎప్పుడైతే మొదలైందో, వెంకటరెడ్డి సార్ని ఎప్పుడైతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిర్రో అది కాస్త ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమమే 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమానికి పునాది రాయిగా అయింది. అదే సంఘటనలో వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్గా స్కూల్స్కి పార్థసారథి అనే నాన్ ముల్కీ అధికారి ఉండేవారు. ఆయన అక్రమంగా 180 మంది ముల్కీ టీచర్లని ట్రాన్స్ఫర్ చేసి తెలంగాణ చెందిన టీచర్లని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా జూలై 26, 1952న విద్యార్థులు, సస్పెండ్ అయిన టీచర్లు, ఎన్జిఓలు అంతా కలిసి ముచ్చర్ల గారి బృందం ఆధ్వర్యంలో, నాయకత్వంలో దాదాపు 4000 మంది ఊరేగింపుగా కలెక్టర్ ఆఫీసుకు పోయినరు. 1952లో 4000 మంది విద్యార్థులకి, ఎన్జిఓలకి నాయకత్వం వహించిండు. అందరికంటే చిన్నవాడు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ముచ్చర్ల సత్యనారాయణ గారిని మాట్లాడమని కోరారు. అప్పటికే ఎన్జిఓలు అందరు కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. విద్యార్థి నాయకుడైన ముచ్చర్ల సత్యనారాయణ గారిని మాట్లాడమంటే ఆయన మాట్లాడిన ప్రసంగంలో కొన్ని ఆనిముత్యాలు. ఇటెంటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా ఉంది ఆంధ్రోల సంగతి. నాకు కూడా ఇది తెలియదు, ఈ పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. మేము 2001లో ఉద్యమం ఉన్నప్పుడు ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అనేటోళ్ళు, అది కామన్గా అందరికీ అర్థమైపోయింది. ఇది కాయిన్ చేసింది మన ముచ్చర్ల సత్యనారాయణ గారే. ఆంధ్రోళ్ళు పారాసైట్ మొక్కల్లాగా వచ్చి నీడనిచ్చిన చెట్టునే నాశనం చేయాలని చూస్తున్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది.
అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమమే, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి అనుకుంటే, నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమానికి పూర్వరంగం అంతా కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్న ముచ్చెర్ల సత్యనారాయణ గారి నాయకత్వంలో జరిగిందని చెప్పడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా జూలై 28, 1952న హైదరాబాద్ స్టేట్ అంతటా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాలతో స్కూల్స్, కాలేజీలు బంద్ నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో జరిగిన ఉద్యమంలో హైదరాబాద్లో 8 మంది విద్యార్థులు చనిపోయారు పోలీస్ కాల్పుల్లో. దాదాపు 200 మందికి పైగా గాయాలైనవి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి సెప్టెంబర్ 7న ముల్కీ విషయంపై చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అయితే అంత గొప్ప పోరాటం, ఉద్యమ నాయకత్వం విద్యార్థులకే పరిమితం కావటం, పెద్ద ఎత్తున జనం కలిసి వచ్చినప్పటికీ వారిని ఏకీకరణ చేసే ఒక లక్ష్యం వైపు నడిపించే నాయకత్వం లేకపోవడం, రాజకీయ నాయకుల స్వార్థము, నిర్లిప్త మొత్తంగా ఉద్యమం విఫలమైంది. అంటే 1952లో మొదలైన నాలుగు ముల్కీ ఉద్యమం కూడా రాజకీయ నాయకుల కుట్రల వల్లనే పోయింది. అప్పటికి ముచ్చెర్ల సత్యనారాయణ గారి వయసు 19 సంవత్సరాలే. 19 సంవత్సరాల వయసులోనే అంత పెద్ద ఉద్యమానికి ఒక పునాది రాయిలాగా పనిచేసిన అనేది చెప్పబోతున్నాం. హైదరాబాద్లో ఉన్నత విద్య. ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఇంటర్మీడియట్ తర్వాత సంగీతం మీద ఆసక్తితో హైదరాబాద్లో సంగీత కళాశాల చేరారు. ఈ నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం వల్ల ఇంటర్మీడియట్ 1 సంవత్సరం నష్టపోవాల్సి వచ్చింది, ఎగ్జామ్స్ కూడా రాయలేదు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హైదరాబాద్లో వచ్చి సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. కానీ ముచ్చెర్ల సత్యనారాయణ గారికి ఎక్కువగా జానపద పాటలు, పద్యాలు, పౌరాణిక నాటకాల మీద ఆసక్తి ఉండేది. ఈ సంగీతము, సాహిత్యము ప్రజలకు ఉపయోగపడాలి కదా, ప్రజల జీవితాల్లో మార్పుకి, చైతన్యానికి కృషి చేయాలి కదా, సంగీతము, సాహిత్యాల యొక్క అంత్య లక్ష్యం బతుకు తెరువు కోసం కాదు కదా, బతుకును మార్చేందుకు కదా, తలరాతను మార్చేందుకు కదా అని చెప్పి శాస్త్రీయ సంగీతాన్ని వదిలేసి మళ్ళీ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో బిఏలో జాయిన్ అయ్యారు. బిఏలో ఎకనామిక్స్, తెలుగు, సాంస్క్రిట్ ఆప్షన్ సబ్జెక్టుగా తీసుకున్నారు. తర్వాత కాలంలో న్యాయవాద వృత్తిని కూడా అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత భాషా సంఘం ఏర్పాటు చేసిన ఘనత ముచ్చెర్ల సత్యనారాయణ గారిదే. అంటే ఉర్దూలో పాండిత్యం, తెలుగులో పాండిత్యం, సంస్కృతంలో పాండిత్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంత అని చెప్పొచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే కొన్ని పొలిటికల్ కీ మైల్ స్టోన్స్ నేను మీకు ఇక్కడ చరిత్ర కోసం, రికార్డు కోసం మీకు చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో ముచ్చెర్ల సత్యనారాయణ గారి ఆలోచనలు ఏ విధంగా ఉండేవంటే, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కలిపి ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆంధ్ర నాయకుల కుట్రలను ముందే పసిగట్టిన దార్శనికుడు. మేధావి అంటే ఎవరంటే రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రజలకి నష్టం జరగకుండా అవసరమైతే తన జీవితాన్ని కోల్పోయేటోళ్ళే నిజమైన మేధావి. ఆ మేధావి కోవలో, ఆ దార్శనికుడి కోవలో ముచ్చెర్ల సత్యనారాయణ గారు అగ్రగణ్యులు. అప్పుడే తెలంగాణ సోదరా తెలుసుకోరా వీరా, మోసపోతే నీవు గోసపడతావంటూ 1954 సంవత్సరంలోనే తన సుప్రసిద్ధ గేయంలో తెలంగాణ సమాజాన్ని హెచ్చరించిన తెలంగాణ తొలితరం ప్రజా వాగ్గేయకారుడు మన ముచ్చెర్ల సత్యనారాయణ గారు.